యెషయా గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. మునుపటి సంగతులు సంభవించను కదా అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు? కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. కొత్త సంగతులు చెప్తానంటున్నాడు. ఇది కొత్త సంవత్సరం కదా, కొత్త సంగతులు చెప్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తారంట? కొత్త సంగతులు. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం. ఏ రోజు? కొత్త సంవత్సరం రోజు. దేవుడు ఈరోజు ఏం చెప్తానంటున్నాడండి? ఏం చెప్తానంటండి? కొత్త సంగతులు పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. హల్లెలూయా. ఇంతకీ క్రొత్త సంగతి ఏమిటి అనేది ప్రశ్న. అదే యెషయా గ్రంథము 41:8వ వచనం చదవండి. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. 3 మాటలు చెప్పాడు చూడండి ఇక్కడ. మరలా చదవండి అమ్మా. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సంతానమా అంటే అబ్రహాము ఎవరు స్నేహితుడంట? దేవుని స్నేహితుడంట. హల్లెలూయా. ఏమని మాట్లాడాడు చదవండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీకు ఏమై ఉన్నానంట అని ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము సంతానముతో. ఏమండి? ఎవరితో? ఓకే. తర్వాత భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను అని ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పండి. తర్వాత దిగులు పడకుము అని ఎవరితో అంటున్నాడు? తర్వాత నేను నిన్ను బలపరుతును అని ఎవరితో అంటున్నాడు? చూడండి ఏమన్నాడమ్మా? భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను ఏం చేస్తానంట? బలపరుతును అని ఎవరితో చెప్తున్నాడు? తర్వాత నీకు సహాయం చేయువాడను నేనే అని ఎవరితో చెప్తున్నాడు? తర్వాత నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఎవరితో చెప్తున్నాడు? నీకు సహాయము చేసి నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఎవరితో? అబ్రహాము సంతానంతో. తర్వాత నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఆగండి. తర్వాత ఏమన్నాడు తెలుసా? నీ మీద కోపపడు వారందరూ కూడా ఏమవుతారంట? షాక్ అయిపోతారంట. అంటే అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తానంటున్నాడు. అని ఎవరితో? అబ్రహాము సంతానంతో. ఇజ్రాయేలు, యాకోబు, అబ్రహాము సంతానమా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, పాస్టర్ గారండి ఇవన్నీ మనతో చెప్పింది కాదు కదా, ఇవన్నీ ఎవరితో చెప్పాడంటే ఇజ్రాయేలు ప్రజలతో, అబ్రహాము సంతానంతో మాట్లాడాడు కదా అని మనలో ఒక ఆలోచన రావచ్చు. ఏమండి? హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పేజీ నంబర్ 169 కొత్త నిబంధన. ఏమండి? ఇందాకలా మాట్లాడిన మాటలన్నీ ఎవరితో మాట్లాడాడండి? అంటే ఇది కేవలం అబ్రహాము సంతానానికి మాత్రమే అది చెందుతుంది. ఏమండి? అంటే అబ్రహాము సంతానానికి ఉన్న బ్లెస్సింగ్ అది. ఇప్పుడు అవన్నీ మనం పొందుకోవాలంటే మనం కూడా ఏమవ్వాలి? అబ్రహాము సంతానం అవ్వాలి. అందుకు ఇక్కడ ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే. అబ్రహాము సంతానానికి ఎందుకు అంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడంట? నమ్మాడు. దేవుణ్ణి ఏం చేశాడండి? నమ్మాడు. అంతే. దేవుణ్ణి నమ్మాడు గనక అబ్రహాము సంతానానికి ఆ బ్లెస్సింగ్ మొత్తం వెళ్ళింది. తర్వాత కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అది. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారందరూ ఏమై ఉన్నారంట? అబ్రహాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాము సంతానం అవ్వాలంటే అబ్రహాముకు పుట్టవసరం లేదు. మనం యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం ఏమైపోయామంట?
అబ్రహాము సంతానం అయిపోయాం. అంటే ఇక్కడున్న మనం అందరము కూడా ఎవరు కుమారులము? ఎవరిని బట్టి అబ్రహాము కుమారులం అయ్యాము? యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏదైతే తన ప్రాణాన్ని ఆ పెట్టిన ఆ ప్రాణము నేను చేసిన పాపముల కొరకే అనేసి మనం నమ్మినప్పుడు మనము అబ్రహాము సంతానం అవుతున్నాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఏమండి? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. హల్లెలూయా. తర్వాత ఏముందో చదవండి. నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము నాకు సువార్తను ముందుగా ప్రకటించాను. అయితే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. అబ్రహామా, అన్యజనులందరూ నీ వల్ల ఏమవుతారు అంటే, మనం ఎవరైతే ఉన్నామో మనం అందరం అన్యజనులమే. ఏమండి? అన్యజనులు అబ్రహాము వల్ల దీవించబడతారు. ఇది దేవుడి యొక్క మాట. మనము అన్యజనులమే. అమెరికా వారు కూడా అన్యజనులే. ఇంగ్లాండ్ వారు అన్యజనులే. ఆస్ట్రేలియా వారు అన్యజనులే. ఏమండి? వీరందరూ అన్యజనులు. కానీ వీరందరూ అబ్రహాము కుమారులుగా ఎందును బట్టి మారారంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన రక్తం వల్ల. అబ్రహామా, నిన్ను బట్టి అన్యజనులందరూ ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. దేవుని మాట ఏదైతే ఉంటుందో అది కేవలము ఈ బైబిల్లో అలా ఉండిపోయే మాట అయితే కాదు. ఆ మాటకు మనకు సాక్ష్యాలు లోకంలో కనబడతాయి. అది శారీరకమైన సాక్ష్యాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు ఉంటాయి. దేవుడు ఏది నిన్ను సాక్ష్యము లేకుండా నమ్మమని చెప్పడు. అంటే ప్రతిదానికి ఆయన నీ కళ్ళ ముందు సాక్ష్యం ఉంచుతాడు. ఎందుకంటే చూస్తేనే కానీ మనం నమ్మం కదా. అందుకు నీకు కనబడే సాక్ష్యాలు ఆయన ఉంచుతాడు. ఇక్కడ దేవుడు అన్న అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రహామా, నిన్ను బట్టి అన్యజనులందరూ ఏమవుతారు? అది శారీరకంగాను ఆశీర్వదింపబడతారు, ఆత్మీయంగాను ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన విషయం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము యొక్క సంతానమే కదా. అందులోనే కదా జన్మించాడు. అందులో యేసుక్రీస్తు ప్రభు జన్మించి భూమి మీద రక్షణ యాగాన్ని జరిగించి మనందరికీ ఏం అనుగ్రహించాడు? మన ఆత్మలకు రక్షణ అనుగ్రహించాడు. అందుకు ఈ అన్యజనులందరూ అబ్రహాము సంతానం వల్ల ఏమయ్యారు? ఆశీర్వదింపబడ్డారు. అంటే అబ్రహాము పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల ద్వారా, అంటే క్రీస్తుని అంగీకరించినప్పుడే మనం అందరం ఎవరి పిల్లలం అవుతున్నామంట? అబ్రహాం. ఆ పిల్లల ద్వారా ఎప్పుడు కూడా అన్యజనులు అనే ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు ఏం వెళ్ళాలంట? ఆశీర్వాదం వెళ్ళాలి. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ ఈ మేడగదిలో ఉన్న మనమందరం ఇప్పుడు ఎవరు కుమారులము? అబ్రహాము కుమారులము. అంటే ఇప్పుడు అబ్రహాము కుమారులైన మన నుండి అన్యజనులకి ఏం వెళ్ళాలి? ఆశీర్వాదం వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని రక్షకుడి కింద అంగీకరిస్తావో నీ వల్ల ఇప్పుడు అనేకులు ఏమవబోతున్నారంట? ఆశీర్వదింపబడబోతున్నారు. ఎంత అద్భుతమైన మాట అండి, గ్రహించండి ఒకసారి. నీ వల్ల, నా వల్ల అందరూ ఏమవ్వాలంట? అందుకే నిన్ను ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం వల్ల అన్యజనులు శారీరకంగా ఎలాగ ఆశీర్వదింపబడ్డారో చూద్దాం. ఏమండి? ఒక చిన్న వీడియో. మీకు ప్రతిదీ రుజువే ఉంటుంది. దేవుడు ఏది మనకు రుజువు లేకుండా నమ్మమండి. ఇతని పేరు ఏం పేరు? పీటర్. ఇతను ఏం కనిపెట్టాడు? ఎంతమంది వాచ్ కట్టుకున్నారు? చేతికి చూసుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు టైం చూసుకున్నప్పుడల్లా నీకు ఎవరు గుర్తుకు రావాలి? అబ్రహాము. ఎవరు గుర్తుకు రావాలి? అబ్రహాము. నెక్స్ట్ ఐజాక్ న్యూటన్. ఇతను గ్రావిటీ కోసం చెప్పాడు. ఏమండి? ఇతను ఎవరు కుమారుడు? తర్వాత నెక్స్ట్ టెలిగ్రాఫ్. ఎవరండి? శామ్యుయల్ మోరిస్. టెలిగ్రామ్ చేసేవారు కదా. టెలిగ్రామ్ వచ్చిందండి పూర్వం. ఇప్పుడంటే వాట్సాప్ అవన్నీ వచ్చేసాయి. అప్పుడు అది కనిపెట్టింది ఎవరు? శామ్యుయల్ మోరిస్. ఎవరు కొడుకు? అబ్రహామా, నిన్ను బట్టి అన్యజనులు అందరూ ఏమవుతారు? నెక్స్ట్ ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్. చెప్పండి, కొట్టండి. ఎవరు కొడుకు? థామస్ ఆల్వా ఎడిసన్. ఏం కనిపెట్టాడు? బల్బ్. ఎవరి సంతానం? తర్వాత ఇది అసలైంది. నెక్స్ట్, జీవిత కాలం అంతా ఒకే కోరిక ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అంటే ఈజీ అయిపోయింది. కాబట్టి ఎప్పటికైనా ఏమెక్కాలా?
ఈ విమానం ఎక్కాల. ఆ విమానం కనిపెట్టింది ఎవరంట? అబ్రహాము కొడుకులే. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. నెక్స్ట్, ఇప్పుడు నీకు ఇష్టమైంది, పిచ్చెక్కిపోయేది వచ్చింది, అసలైంది. ఏంటిది అది? సెల్ ఫోన్. ఇందాకలా ఆయన ఫోన్ కనిపెట్టాడు, ఇది ఈయన కనిపెట్టింది ఏంటంట? సెల్ ఫోన్ కనిపెట్టాడు. ఏం పేరు ఆయన పేరు? మార్టిన్ కూపర్. ఎవరు ఇతను? అబ్రహాము కొడుకు. అబ్రహామా, నిన్ను బట్టి అన్యజనులు అందరూ ఏమవుతారు? ఎన్ని సాక్ష్యాలండి నీ దేవుడు, ఎన్ని సాక్ష్యాలు నీ పట్ల ఉంచినవాడు. ఆయన ఉంటే నాకు చూపించంట. ఇగో చూపించాను, చూడు చాలదా? తర్వాత అబ్బా ఇది అసలైందే. ఏంటిదండి ఇది? జాన్ లోగి టెలివిజన్, టీవీ, సీరియల్స్, పాటలు. నెక్స్ట్, శామ్యుయల్ కోల్ట్. ఇతను ఏం కనిపెట్టారంట? గన్ను. ఎంతమంది పిల్లలకు గన్ అంటే ఇష్టం? మన దేశాన్ని దేని ద్వారా కాపాడుకుంటున్నామండి? మరి చప్పట్లు కొట్టండి. ప్రతి దేశము దేని ద్వారా కాపాడుకుంటున్నారు? గన్స్ ద్వారా. ఒక దేశాన్ని కాపాడుకుంటుంది. ఎవరు కనిపెట్టారంట? తర్వాత బాల్ పెన్. పిల్లలు మీరు రాస్తున్న పెన్ను కనిపెట్టింది ఎవరంట? అబ్రహాము పిల్లలే. తర్వాత మిషన్ గన్. తర్వాత సిమెంట్. ఆఖరికి నువ్వు వాడుకుంటున్నావు కదా నీ ఇంటికి, ఆ సిమెంట్ కనిపెట్టింది కూడా ఎవరంటమ్మా? అబ్రహాము పిల్లలే. అతని పేరు విలియం. అబ్రహామా, నిన్ను బట్టి అన్యజనుల అందరూ కూడా ఏమవుతారంట? ఇంకా ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎన్ని కనిపెట్టాలని దేవుడు ఆలోచించి ఉంచాడో అర్థమవుతుందండి. ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థం అవ్వట్లేదు. చూసారు కదా ఇప్పటి వరకు. అమ్మ ఇప్పుడు మరలా అక్కడికి వచ్చాను గలతీలకి. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాం నాకు సువార్తను ముందుగా ప్రకటించాను. హల్లెలూయా. ముందు సువార్త ఎవరికి వెళ్ళిందంట? అబ్రహాంకి వెళ్ళిందంట. అబ్రహామా, నీ అర్థమైందండి? అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతారంటే ఆత్మీయంగాను శారీరకంగాను. తర్వాత కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఏమవుతారంట? గలతీలకు రాసిన పత్రిక చదవండి, ఎక్కడైతే ఆపేశారు. 13వ వచనం చదువు. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఆగండి. హల్లెలూయా. ఆత్మను కూర్చిన వాగ్దానము మనకు ఎలా లభించిందంట? అంటే పరిశుద్ధాత్మను అపోస్తులు పొందుకున్నారు కదా. ఆ వాగ్దానము దేని వల్ల వారు పొందుకోగలిగారంట? విశ్వాసం వల్లే. ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకే మరణించాడు, తిరిగి లేచాడు అని ఒక విశ్వాసముతో వారు ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్మ అనేది అందరికి ఏమైంది? అనుగ్రహింపబడింది. తర్వాత ఏమని చూడండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఆగండి. అబ్రహాము పొందిన ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభు వల్ల మానవులందరికీ ఇవ్వాలనుకున్నాడంట దేవుడు. జాగ్రత్త వినండి. అబ్రహాము ఆ రోజు పొందుకున్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము పొందుకున్న ఆ ఆశీర్వాదము ఎవరికి ఇవ్వాలనుకున్నాడంట? మొత్తము అన్యజనులందరికీ ఇవ్వాలనుకున్నాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనకు తెలుసు. మన పాపం నుంచి విడిపించడానికి, పరలోకం చేర్చడానికి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇక్కడ ఇంకొక కొత్త సంగతి దేవుడు చెప్తున్నాడు. అబ్రహాముకు ఉన్న ఆశీర్వాదం అంతా నీకు నీ పిల్లలకు ఇప్పించాలని ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువ మోసాడో చెప్పండి ఇప్పుడు మీరు. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పిల్లలు పొందుకోవాలని. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు 6 గంటల సేపు వేలాడాడు? నువ్వు నీ పిల్లలు. తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. క్రీస్తు మన కోసమే శాపమై. ఆగండి. అబ్రహాముకున్న ఆశీర్వాదం నువ్వు నీ పిల్లలు పొందుకోవాలంటే ఆయన శాపమైపోవాలంట. యేసు ప్రభుని ఏ మనిషి అయినా శపించాడు అనుకోండి, యేసు ప్రభు శాపానికి గురైపోతాడా? కానీ యేసు ప్రభుని ఒకరు మాత్రం శపిస్తే ఆయన శాపానికి గురైపోతాడు. అది చప్పట్లు కొట్టు. శపించాడు. ఎందుకు యేసు ప్రభుని శపించాడు? ఇప్పుడు
మన తప్పులు ఆయన మీద వేసుకోవడం వల్ల ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడు? లేదంటే ఆ శాపం ఎవరి మీద ఉండాలి అంటే నీ తప్పులు ఆయన మీద వేసుకోవడం వల్ల అబ్రహాం ఆశీర్వాదము నీదవుతుంది. ఏమి దేవుడమ్మా, ఏమి దేవుడిని కలిగి ఉన్నావమ్మా, నాకు ఇంత గొప్పవాడు. కొత్త సంగతులు మాట్లాడుకుందాం అంటున్నాడు. కొత్త సంవత్సరం కదా, ఏం మాట్లాడుకుందాం? కొత్త సంగతులు మాట్లాడుకుందాం. అంతటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలనే, నీకు నీ పిల్లలకి ఇవ్వాలనే ఆ ఎండలో అలా వేలాడాడండి. ఎండలో అలా వేలాడాడు. అమ్మ, ఒక మనిషి కోసం అరగంట సేపు ఎండలో ఉండగలమా మనము? పావు గంట సేపు ఎండలో ఉండగలమా అండి? కానీ నీ కోసం నా కోసం ఎంతసేపు ఉన్నాడు? ఆఖరికి ఏమన్నాడు? సమాప్తమైనది. అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదము నన్ను నమ్ముకున్న వారి మీదకి వెళ్ళడం కోసం ఏ పనులైతే చేయాలో ఆ పనులన్నీ నేను చేసేసాను. అద్భుతమైన వాడు, అద్భుతమైన వాడు.